వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్ శెట్టిని. ఆలోచించే సమయం ఒక మంచి మేధస్సు ఉంటే చాలు, బుర్రలు అంటే మేధస్సు ఉంటే చాలు, సమాజంలో ఎలాగైనా బతికేయవచ్చు. అసలు ఎంతో చదువుకున్నాను, నాకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదు అని నువ్వు బాధపడడం కన్నా, నువ్వు ఎదుగుతూ 10 మందిని ఎదిగేలా చేయడంలో ఉన్న సంతృప్తి ఒక వ్యాపారంలోనే ఉంటుంది కదా. అసలు అలా ఆలోచించిన ఓ యువకుడు ఓటు స్టెకేషన్ అనే ఒక వ్యాపారాన్ని ప్రారంభించి తాను ఎదగడంతో పాటు 10 మంది కూడా ఎదిగేలా చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు, ఓటు స్టెకేషన్ అధినేత కె నిఖిల్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే నిఖిల్. నమస్తే. ఓకే నిఖిల్ గారు, అసలు ఓటు స్టెకేషన్ అంటే ఏంటి? అంటే మనం అది పలకడానికే చాలా డిఫరెంట్గా ఉంది. ఈ వర్డ్ అనేది ఓటు స్టెకేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. అసలు ఏంటి ఓటు స్టెకేషన్ అంటే ఏంటి? ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఇది అసలు ఎటువంటి వ్యాపారం ఇది అసలు? ఫస్ట్ మనం ఓటు స్టార్ట్ చేసినప్పుడు ఇది ఒక ప్రొటెక్షన్ యాప్ సార్. ఇది ఓకే, అంటే ప్రొటెక్షన్ యాప్ అని ఎందుకంటే అంటే చాలా మంది భూములు కొనుక్కుంటాం. కొనుక్కొని ఏం చేస్తాం, ఇప్పుడు మాదే ఉంది ఫర్ ఎగ్జాంపుల్. మేము అప్పుడు 98లో ఫాదర్ పటాన్చేరులో ల్యాండ్ తీసుకున్నారు. ఒక 1500 గజాలు అలా తీసుకున్నారు. తర్వాత దాన్ని కబ్జా చేశారు వేరే వాళ్ళు. ఇప్పుడు అది వేరే వాళ్ళ చేతిలో ఉంది. పేపర్లు మా దగ్గర ఉన్నాయి. ఇంకా స్థలం వాళ్ళ దగ్గర ఉంటుంది. స్థలం వాళ్ళ దగ్గర ఉంది. ఇది మాది అని ఉంటుంది. సో దీనికి రీజన్ ఏంటంటే మేము కూడా ఒక కారణమే. ఎందుకు అంటే ల్యాండ్ కొనడం కాదు, దాన్ని కాపాడుకోవడం కూడా తెలియాలి. అవును, మన బాధ్యత. సో ఇది చేయలేదు కాబట్టి మేము అది లాస్ అయినాం. సో ఇది వేరే వాళ్ళకి ఇదే పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఏం చేయగలుగుతామనే ఆలోచన నుంచి పుట్టింది ఇది ఓటు స్టెకేషన్. సో దీనిలో మనకి ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి అని అంటే ల్యాండ్ అమ్మడాలు, కొనడాలు, సేల్ అండ్ పర్చేస్, ప్రొటెక్షన్ అండ్ లీగల్. ప్రొటెక్షన్ అంటే ఏంటంటే మన ల్యాండ్ ఎలా కాపాడుకోవచ్చు అంటే, మీ దగ్గర ఒక 100 గజాల స్థలం ఉందనుకోండి, అది ఏ ఏరియాలో ఉందో మాకు చెప్తే, అది మనకి కన్వీనియంట్గా ఉంటే, అంటే అక్కడ మనం వ్యాపారం చేయగలుగుతాం అనుకుంటే దానిలో మనం కొన్ని ఆప్షన్స్ ఇస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి కమర్షియల్ ప్లేస్ అనుకోండి, దాన్ని మాకు లీజ్ అవుట్ చేస్తే మేము మంత్లీ ఇంత ఫిక్స్డ్ రెంట్ ఇచ్చేస్తాం. ఫస్ట్ పాయింట్. లేదు అనుకోండి, మీరు దానిలో ఇన్వెస్ట్ చేస్తాను అని అనుకుంటే మీరు కొంత నేను కొంత ఇన్వెస్ట్ చేసి దానిలో వచ్చిన లాభాన్ని పంచుకోవచ్చు ఇద్దరం. అది మనం ఆ స్థలాన్ని బట్టి మాట్లాడుకుంటాం. ఇట్లా ప్రొటెక్షన్ అనేది ఒక 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకొకటి, మీ దగ్గర ల్యాండ్ ఉంది, దానికి ఓన్లీ కాంపౌండ్ వాళ్ళు వేయాలి, అట్లాంటి సర్వీస్ కూడా మా దగ్గర ఉంది. కాంపౌండ్ వాళ్ళు వేయడం సర్వీస్, దానిలో కాంపౌండ్ వాళ్ళు వేసినాక దాన్ని ఎలా వాడుకోవచ్చు, మీరు దాన్ని లీజ్ అవుట్ చేయొచ్చు మాకు. మళ్ళీ లీజ్ అవుట్ చేస్తే మినీ బ్యాంక్ పెట్టాలి, లేకపోతే ఒక ఫామ్ హౌస్ లాంటిది ఏమైనా కట్టుకొని దాన్ని రెంట్కి ఇవ్వడమా, ఇట్లాంటి ఏది ఆప్షన్ వస్తుందో అది మీకు మేము చెప్తాం అనమాట. డిపెండింగ్ అపాన్ ద ప్రాబిలిటీ దేనిలో మనకు వర్కౌట్ అవుతుందో అనుకుంటే దాన్ని బట్టి మీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తాం, మనం వర్కౌట్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో దిస్ ఈజ్ ఓటు కంప్లీట్లీ. ఓకే, ఏదన్నా ఒక ఖాళీ స్థలం ఉంటే ఇతరులు వచ్చి కబ్జా చేయకోకుండా దాన్ని సంరక్షించుకోవాలంటే ఓటు స్టెకేషన్ వారిని సంప్రదిస్తే దాన్ని రక్షించే బాధ్యతతో పాటు అది ఒక ప్రాపర్టీని మీరు డెవలప్ చేసి మేనేజ్ చేసి ప్రాపర్టీని డెవలప్ చేసి ఆ స్థలం ఓనర్కి వచ్చిన ఆదాయంలో షేరింగ్ ఎలా ఉంటుందో అలా ఆయనకి ఇస్తూ లాభదాయకంగా మీరు లాభం పొందేదే ఓటు స్టెకేషన్. అంతే సార్. ఓకే, ఇప్పటి వరకు ఇలాంటి మనం చెప్పంటే రిసార్ట్స్ కావచ్చు, ఫామ్ హౌస్ కావచ్చు, ఇలాంటి డెవలప్మెంట్స్ ఎన్ని చోట్ల ఎన్ని ప్రాజెక్టులు చేశారు మీరు? ఇప్పుడు మేము చాలా ప్రాజెక్టులు చేసినాము. ఓకే, యూజువల్లీ ఇప్పుడు మేము జైరాబాద్లో రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసినాము ఒక ఫామ్ హౌస్ మోడల్. ఆ మోడల్ చాలా క్లిక్ అయింది. దాన్ని రెడ్ స్టోన్ కాన్సెప్ట్ అంటాము. సో ఇది ఏంటి అంటే మనము పబ్లిక్కి 6000 రూపీస్కి ఎఫోర్డబుల్ ప్రైస్లో 450 SFT ఫామ్ హౌస్ ఇది, దాన్ని ఇవ్వడం జరుగుతుంది. నిఖిల్ ఒకటి చెప్పండి, ఇటీవల జనవరి 26 రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం అందరికీ తెలుసు కదా. 26న ఓటు ఈస్ట్ రిపబ్లిక్ డే అని ఒక పెద్ద సేల్ చేశారు మీరు పెద్దగా. అంత చాలా పెద్ద ఎత్తున జనం కూడా అక్కడికి వచ్చారు. అసలు ఏంటి అది హంగామా ఏంటి? అసలుకి ఓటు ఈస్ట్ రిపబ్లిక్ అంటే ఏంటి? అసలు అది ఏం వ్యాపారం అసలు? ఈ 26th ఈస్ట్ రిపబ్లిక్ సేల్ ఏం చేసిన అంటే ORRలో ఈస్ట్ జోన్లో ఉన్నవన్నీ సేల్ పెట్టినాము వెంచర్స్. ఓకే, ఎవరు ఆ వెంచర్లన్నీ? కొన్ని మావి ఉన్నాయి, కొన్ని మేము టైఅప్ అయిన వాళ్ళవి ఉన్నాయి. ఓకే. సో ఈ వెంచర్ ఏంటంటే ఎట్లా పాయింట్అవుట్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిట్ 7 దగ్గర ఉంది. ఎగ్జిట్ 7 దగ్గర షామీర్పేట అనేది రిసార్ట్ కల్చర్. అక్కడ మొత్తం ఫస్ట్ హైదరాబాద్ రిసార్ట్ కల్చర్ స్టార్ట్ అయింది షామీర్పేటలో, అక్కడి నుంచే స్ప్రెడ్ అయింది. సో ఈ షామీర్పేట దగ్గర ఒక లేఅవుట్ మేము పాయింట్అవుట్ చేసినాం, జయవాయువేగ్ అని చెప్పి వాళ్ళ వెంచర్లో. మనం వాళ్ళతో టైఅప్ అయినాం. వాళ్ళతో మేము ఏం చేసామంటే, ఎప్పుడైతే మనం వెళ్ళి బల్క్లో పర్చేస్ చేస్తామో, వాళ్ళు అమ్మడానికి లేదు, ఇప్పుడు సేల్ చేస్తే ఓటు కంపెనీయే సేల్ చేయాలి. సో వాళ్ళతో ఏం చెప్పినామంటే, ఉన్న 40 ప్లాట్లు మేమే తీసుకుంటాం, కానీ పక్కన వాళ్ళు 30,000 ఇస్తే మేము 25,000 ఇస్తాం, ₹1 తక్కువకి ఇవ్వండి మాకు. సో దానివల్ల ఏమైందంటే వాళ్ళకి ఫాస్ట్గా సేల్ అవుతుంది, మన కస్టమర్స్కి బెనిఫిట్. వాళ్ళు కొనుక్కున్నాక ఒక చిన్న మనకి వాళ్ళకి ఏంటంటే, అది కొనుక్కున్న వాళ్ళు అక్కడ ఎమ్మటే ఉండడానికి లేదు, వీల్లేదు. మాకు 2 years లీజ్ అవుట్ చేయాలి. దాన్ని లీజ్ అవుట్ చేసి దాని మీద మేము ఒక చక్కగా ఇల్లు కట్టడం చేసి ఒక ఫామ్ హౌస్ సెటప్ చేసుకొని దాన్ని రెంట్కి ఇస్తాం వేరే వాళ్ళకి.
వీళ్ళకి ఫిక్స్డ్ ఇంత నెలకి ఇంత ఫిక్స్డ్ అని ఇచ్చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షామర్పేట ఇదే ఇప్పుడు నేను చెప్పిన వెంచర్లో వాళ్ళకి నెలకి 20,000 రూపాయల లెక్క ఇచ్చేస్తాం ఫిక్స్డ్. అట్లా 24 నెలలు వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇచ్చేసినాక దాన్ని మేము ఫస్ట్ 4 మంత్స్ మాకు వదిలేయాలి సార్. 4 మంత్స్ మనం కన్స్ట్రక్ట్ చేస్తాం దాన్ని. 4 నెలల తర్వాత నుంచి వాళ్ళకి రెంట్ స్టార్ట్ అవుతుంది. 2 నెలల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి డిస్కస్ చేస్తాం అనమాట. సార్ ఇట్లా మళ్ళీ మీరు ఏమైనా మా వల్ల ఏమైనా ఇబ్బంది వచ్చిందా, లేదు మాకు ఇద్దాం అనుకుంటున్నారా మళ్ళీ అట్లా లీజ్ అవుట్ చేస్తారంటే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుంటాం. ఆ లేఅవుట్లో అందరూ ఒక మాట మీద ఉంటే అసోసియేషన్ ఫామ్ అవుతుంది కాబట్టి వాళ్ళందరూ ఒప్పుకుంటే మళ్ళీ మేమే తీసుకొని ఫ్యూచర్లో బిజినెస్ చేస్తాం. ఎగ్జిట్ 8 దగ్గర కీసర్ ఉంది కదా సార్. కీసర్ దగ్గర కరెక్ట్గా ఓఆర్ఆర్ నుంచి 18 కిలోమీటర్స్ డిస్టెన్స్లో చీకటి మామిడి అని ఒక విలేజ్ ఉంది. అక్కడ మేము ఒక ప్లేస్ చూసినాం, చాలా బాగుంటుంది. చుట్టూతా కొండల్లాగా మంచి నేచర్ ఉంటుంది. దానిలో ఆల్రెడీ మేము ఫుల్ డెవలప్ చేసినాం. దానిలో వాటర్ ఉంది, కరెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, మొక్కలు, ప్లాంటేషన్ అంతా అయిపోయింది. ఈవెన్ వాళ్ళకి ఫెన్సింగ్ కూడా చేసేసినాం. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 6,500కి మనం అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ 6,500 వాళ్ళు అక్కడ కొనుక్కుంటే గజం భూమి వాళ్ళకి నెలకి 30,000 రెంట్ ఇస్తున్నాం రిటర్న్. ఈ 600 గజాల్లో మనం బిజినెస్ చేసుకుంటాం. ఆల్రెడీ మోడల్ ఫ్లాట్స్ కూడా కట్టేసాం. 600 ఎట్లా వస్తుంది, 1,200 గజాలు ఎట్లా వస్తుంది, 2,000 గజాలు ఎట్లా వస్తుంది, అక్కడ మనకి మోడల్ ఇవి ఉన్నాయి. సో ఈ మోడల్ అసలు ఎందుకు కట్టినామంటే అవి కట్టి మనం రెంట్కి ఇస్తాం. వాళ్ళకి ఫిక్స్డ్ కావాలన్న వాళ్ళకి 30,000 ఇచ్చేస్తున్నాం. వేరియబుల్ కావాలన్న వాళ్ళకి 50-50. వచ్చిన బిజినెస్ లో 50% వాళ్ళకి, 50% మాకు. మెయింటెనెన్స్ అంతా మాది 2 ఏళ్ళు. అదే విధంగా కొంచెం దాని నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే మైసిరెడ్డిపల్లి అని ఉంది. అక్కడ కంప్లీట్ కమర్షియల్ లేఅవుట్. అది 80 ఫీట్ల రోడ్డుకి ఉంటుంది, మెయిన్ రోడ్కి. అక్కడ ఒక బ్యాంక్వెట్ హాల్ ప్లాన్ చేస్తున్నాం. ఒక 2,000 గజాలు, 600 గజాలు ఉన్నాయి, 2,000 గజాలు ఉన్నాయి. 2,000 గజాల వాళ్ళకి బ్యాంక్వెట్ హాల్, మినీ బ్యాంక్వెట్ హాల్ ప్లస్ ఫామ్ హౌస్, పెద్ద బిజినెస్ ప్లాన్. దానికి 1,50,000, 1,20,000 నుంచి 1,50,000 మంత్లీ రెంట్, ఫిక్స్డ్ రెంట్. అది ఇచ్చేస్తాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇది కొంచెం పెద్ద ఇన్వెస్టర్లకి. తర్వాత మనం కిందికి వస్తే ఎగ్జిట్ 9 గట్కేసర్ రోడ్ లో మనకి యాదగిరిగుట్ట టెంపుల్ ఉంది, మీకు ఐడియా ఉంది కదా. యాదగిరిగుట్ట టెంపుల్, కొండపోచమ్మ టెంపుల్, ఈ రెండు ఎందుకు మేము మెయిన్ గా టార్గెట్ చేసామంటే యాదగిరిగుట్ట టెంపుల్ కి, కొండపోచమ్మ టెంపుల్ కి ఎక్కువ భక్తులు వస్తారు. సో యాదగిరిగుట్ట టెంపుల్ దగ్గరలో పెంచకల్ పహాడ్ అని ఉంది. అక్కడ మనది ఒక వెంచర్, సేమ్ ఇదే బ్యూటిఫుల్ వెంచర్. దానిలో ఏం చేస్తామంటే సేమ్ ఇదే ప్రాసెస్, ఇల్లు కట్టుకుని మనం దాన్ని అక్కడికి వచ్చే భక్తులకి ఇస్తాము. యూజువల్లీ ఏంటంటే ఆంధ్ర సైడ్ ఈ కల్చర్ ఉండదు. మనము తెలంగాణ సైడ్ వచ్చేసరికి నాన్ వెజ్ తింటారు మీకు. సో ఏమైపోద్ది అంటే మనం దర్శనానికి వెళ్ళినా ఖచ్చితంగా రిటర్న్ లో కానీ వెళ్ళేటప్పుడు కానీ ఎంజాయ్ చేస్తారు. సో అందుకని ఈ కొండపోచమ్మ టెంపుల్ దగ్గర కూడా మీరు నమ్మరు, కొండపోచమ్మ టెంపుల్ అని ఒకటి ఉంది. ఎగ్జిట్ 8 దగ్గర 8కి 7కి మధ్యలో వస్తుంది అది. సో అక్కడ 1 అవర్ మీరు కార్ పార్క్ చేస్తే 100 రూపీస్ తీసుకుంటారు వాళ్ళు. సార్ మీరు వెళ్ళి చూడండి, షాక్ అవుతారు మీరు అక్కడ బిజినెస్ చూస్తే. అమ్మవారిని దర్శించుకొని మంచిగా ఎంజాయ్ చేసుకొని, సేమ్ మైస్గండి లాగా దాని దగ్గరనే మనం ఆ వెంచర్ తీసుకొని కూడా రీజన్ అదే. సో మన దగ్గర ఏంటంటే 3,000కి రూమ్ ఇచ్చినాం అనుకోండి, బేసికల్లీ ఈజీగా వర్కౌట్ అయిపోతుంది. మీరు వెళ్తే అక్కడ అర్థమవుతుంది, అంత రష్ ఉంటుంది అక్కడ. సో యాదగిరి కూడా టెంపుల్ దగ్గర కాన్సన్ట్రేషన్ రీజన్ అది. అక్కడ మన ఓటు స్టేషన్ పడాలి. అట్ ద సేమ్ టైం కొనుక్కున్న వాళ్ళకి కూడా ₹1 తక్కువకి వస్తుంది. ఎందుకు ఇన్ని వెంచర్లు మన చేతిలో ఉన్నాయి కాబట్టి పక్కన వాళ్ళకన్నా ₹1 అప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు. వాటర్ వచ్చేస్తుంది, కరెంట్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. పక్కన వాళ్ళకన్నా మేము తక్కువ ఇస్తామంటే వీళ్ళలో ఒప్పుకుంటారు? వాళ్ళకి సంబంధం ఏముంది సార్? మీరు పక్కన వాళ్ళకన్నా మేము తక్కువ ఇస్తాము అంటున్నారు. మన వ్యాపారం మనది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ కిరాణా షాప్కి వెళ్ళి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొంటారు, వాళ్ళు 10 రూపీస్కి ఇస్తారు. అదే డిమార్ట్కి వెళ్తే 9 రూపీస్కే ఇస్తాడు. నీకు లాస్ కాదు అది? లాస్ ఎందుకు సార్? ఇట్స్ అబౌట్ లాట్ గేమ్ అంతే. మనం మార్జిన్ తక్కువ పెట్టుకోవాలా. ఇప్పుడు 100 మన చేతిలో ఉన్నాయి అనుకోండి, 100 బిస్కెట్ ప్యాకెట్లు అమ్మాలంటే ఏం చేయాలి? పక్కన అనుకుని ఒక ₹10 తక్కువకి ఇవ్వాలి, బేసిక్. సో అదే మనం చేసేది. ఇన్ని వెంచర్లు ఉన్నాయి కాబట్టి ₹1 తక్కువకి ఇస్తాము, మనం ఫాస్ట్గా మూవ్ అవుతుంది. వాళ్ళతో కూడా ఇప్పుడు డైరెక్ట్గా ఓనర్తో వెళ్ళి ఒక ప్లాట్ కొంటాను మీరు అడిగారు అనుకోండి, మీరే ఉన్నారు ఒక రియల్ ఎస్టేట్ ఎవరి దగ్గర వెళ్ళారు, సార్ నేను ప్లాట్ తీసుకుంటా అంటే మీకు 10,000 గజం చెప్తాడు. సార్ ఉన్న 10 తీసుకుంటానంటే ఒక 500 తగ్గిస్తాడు, ఉన్నాయన్నీ తీసుకుంటా అంటే. సో అట్లా ఇక్కడ మాత్రం ఈ 2 మంత్స్ మనమే సేల్ చేస్తాం, వాళ్ళు అమ్మలేరు. సో ఈ 2 మంత్స్లో మనం అన్ని తీసుకుంటామని చెప్పినాం కాబట్టి మనకు ఆ రేట్కి ఇస్తారు వాళ్ళు కూడా. మంచి ఆలోచన. ఎగ్జిట్ 10 ఏంటి అసలు? ఎగ్జిట్ 10 వచ్చి మొత్తం విల్లా ప్రాజెక్ట్స్ సార్. అది విల్లా ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు అందరూ ఇదే ఆలోచనతో ఉండరు. కొంతమంది ఏం చేస్తారంటే మాకంటూ ఒక విల్లా ఉండాలి, అందులో మేము స్టే చేయాలి అని అనుకుంటారు. సో ఎగ్జిట్ 10 తారామతిపేట సర్వీస్ రోడ్కే మన విల్లాస్ ప్రాజెక్ట్ అవుతుంది. ఆల్రెడీ 2 మోడల్ విల్లాస్ అయిపోయినాయి అక్కడ. ఆ విల్లా ఏం చేస్తామంటే 1,35 1,40 లక్షల్లో, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 140 యార్డ్స్ నుంచి ఉన్నాయి అప్ టు 200 యార్డ్స్ దాకా ఉన్నాయి. దానిలో 1,40 లక్షల డబల్ ఫ్లోర్ విల్లా ఇచ్చేస్తున్నాము, డూప్లెక్స్ విల్లాస్. దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళు ఉండదలుచుకోలేదు, వాళ్ళకి ఇయర్లీ 24 డేస్ ఇచ్చేస్తాం. వాళ్ళకి ఇయర్లీ 24 డేస్ వాళ్ళు ఉండొచ్చు హ్యాపీగా దానిలో ఫ్రీగా. ఎవ్రీ మంత్ రెంట్ 60,000 ఇస్తాం మళ్ళీ మాకే లీజ్ అవుట్ చేసినందుకు. ఇయర్ మొత్తంలో మంత్లీ 2 డేస్, ఇయర్ మొత్తంలో 24 టైమ్స్ ఎట్లన్నా వాడుకోవచ్చు వాళ్ళ ఇష్టం. ఇన్ కేసు వాళ్ళు 24 ఒకటే మంత్లో వాడుకుంటా అంటే కూడా వాడుకోవచ్చు. 24 రోజులు వాడుకుంటానా వాడుకోవచ్చు. మించిపోతే వాళ్ళని రెంట్ కట్టాలా, అంతకు మించి వాళ్ళు కూడా పేట వాళ్ళనే రెంట్ కట్టాలా, అంతే బయట వాళ్ళ రెంట్ కట్టాలా. మంత్లీ 60,000 లేదంటే వాళ్ళకి మంత్లీ ఫిక్స్డ్ 60,000 నెలకి ఇచ్చేస్తారు.
ఒక మంచి వ్యాపారమే అనమాట. అది విల్లా కొనుక్కునే ఆలోచన ఉన్న వాళ్ళకి 2 years తర్వాత ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నేను విల్లా కొనుక్కుంటాను కానీ 2 ఏళ్ళ తర్వాత వచ్చి ఉంటా అనుకుంటారు కదా కొంతమంది. అది మంచి ఆపర్చునిటీ. షెల్ ఇచ్చినా కూడా మీరు దాన్ని అంతా చేసుకుని పోతారు అంతా ఇంటీరియర్స్ కంప్లీట్లీ బెడ్స్ ప్రాపర్ కిచెన్. అంటే కిచెన్ మనం ఇవ్వకూడదు హోటల్ ఇండస్ట్రీలో, ఎక్స్ప్లోజివ్స్ పెట్టకూడదు. నార్మల్ గా మన కిచెన్ ఉంటది, ప్యాంట్రీ లాగా ఇచ్చేస్తాం అంతే. బెడ్రూమ్స్ విత్ ఏసీ, ఒక మంచి హోమ్ థియేటర్, హాల్, ఇవన్నీ సెటప్ చేస్తాం మనమే. అది వాళ్ళ తర్వాత 2 years తర్వాత వదిలేసి వెళ్ళిపోతాం వాళ్ళకి కావాలనుకుంటే. సరే 7, 8, 9, 10 అయిపోయినాయి. ఎగ్జిట్ 11 ఏంటండి? ఎగ్జిట్ 11 వచ్చి మనకి దీనిలో 2 ఉన్నాయి సార్. ఒకటి ఎగ్జిట్ 11లో మనకి సేమ్ ల్యాండ్ కాన్సెప్టే. 600 yards కొనుక్కున్న వాళ్ళకి 15,000కి మేము గజం ఇస్తున్నాం. రామోజీ ఫిల్మ్ సిటీకి వెరీ నియర్, 1 kilometer రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి. సో రామోజీ ఫిల్మ్ సిటీలో ఎవరైతే స్టే చేద్దాం అనుకుంటారో వాళ్ళు కంపల్సరీ మన దగ్గర, లోపల ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి, అంటే ఆ చుట్టుపక్కల కొంచెం ఎక్స్పెన్సివ్ ఏరియా కాబట్టి మన దగ్గరకు వస్తారు స్టే చేయడానికి. 3-4,000లో ఎక్సలెంట్ స్టే ఇస్తాం మనం ఫిల్మ్ సిటీకి నియర్ బై. సో చాలా మంది సెలబ్రిటీస్ అక్కడ వచ్చి స్టే చేస్తారు. ఎట్ ద సేమ్ టైమ్ అక్కడ అపార్ట్మెంట్స్ కూడా మేము స్టార్ట్ చేసినాం. ఇక్కడ ఈ లేఅవుట్లో కొనుక్కుంటే హ్యాపీ. సేమ్ ఇదే మనం ఒక ఇల్లు కడతాము, 2 years రిటర్న్ పాలసీస్, ఇవన్నీ యాజ్ యూజువల్గానే ఉంటున్నాయి. ఇట్లా కాదు అనుకున్నా సరే ఆ దగ్గరలోనే ఇనాంగూడ అంటాం విలేజ్, దీన్ని ఇనాంగూడ విలేజ్ లోనే ఇంకొక అపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేసినాం. అపార్ట్మెంట్ ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, బ్రిక్ వర్క్ అంతా. సో దీనిలో ఏంటంటే 10 flats వస్తాయి, స్టూడియో ఫ్లాట్స్. ఒక్కొక్కటి స్టూడియో ఫ్లాట్ మోడల్లో ఉంటుంది. కొనుక్కున్న వాళ్ళు మా దగ్గర 3,600 rupees per SFT మేము ఇచ్చే రేటు. మార్కెట్లో ఎక్కడా రేట్ లేదు. 3,600కి ప్లగ్ అండ్ ప్లే కంప్లీట్లీ వుడ్ వర్క్, లోపల ఇంటీరియర్స్ అన్నీ మేమే చేస్తాం. సో దాన్ని తీసుకుని వాళ్ళకి మంత్లీ రెంట్ కూడా నెలకి 20,000 ఇస్తున్నాం ఫిక్స్డ్. కొనుక్కొని మాకు మళ్ళీ లీజ్ అవుట్ చేసిన వాళ్ళకి. సో వాళ్ళకి అప్రాక్సిమేట్లీ ఒక 1000 SFT ఉంటే 36 లక్షల్లో వాళ్ళకి ఒక ఫ్లాట్ వచ్చేస్తుంది. 1000 SFT, 3,600 rupees per SFT. మినిమం మన దగ్గర 1000. బిల్డింగ్ ఎంత SFT ఉంటుంది? 400 గజాల్లో ఉంది అపార్ట్మెంట్. 400 గజాల 10 ఫ్లాట్లు వచ్చినాయి. ప్రాపర్గా సెట్ బ్యాక్స్ పర్మిషన్స్ తో కట్టినదే. స్ట్రక్చర్ అంతా అయిపోయింది. ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళ ఫ్లాట్ మేము తీసుకొని చేసి రెంట్కి ఇచ్చేస్తాం. సో అది అట్ ద సేమ్ టైం దానికి పక్కనే ఇనాంగూడ విలేజ్ అని చెప్పిన కదా, పక్కనే ఆ లేఅవుట్ కూడా మనది, చాలా పెద్ద లేఅవుట్ అది. ఆల్మోస్ట్ 30 ఫామ్ హౌసెస్ ప్లాన్ చేసినాం. దానిలో 600 yards ఉంటుంది ఒక్కొక్కటి. 15,000 rupees కొనుక్కుంటే మంత్లీ 50,000 rupees రెంట్ ఇస్తున్నాం దానికి. 50,000 మంత్లీ మినిమం. ఫిక్స్డ్ కావాలనుకుంటే, వేరియబుల్ కావాలనుకుంటే వాళ్ళ ఇష్టం. వేరియబుల్లో 60% వాళ్ళకి, 40% మాకు. ఎందుకంటే రామోజీ పక్కన కాబట్టి మంచి బిజినెస్ హబ్ అది, అందుకని అది కొంచెం ఇది. సో దానిలో వాటర్ కనెక్షన్స్, డ్రైనేజ్ కనెక్షన్ అన్నీ మనవే. ఇల్లు కట్టడం సేమ్, దాన్ని ఇంటీరియర్ చేయడం ఇవన్నీ మనమే చేసి నీట్గా ఇచ్చేస్తాం వాళ్ళకి. సో ఇది ఈస్ట్ సేల్ అని చెప్పి మేము ఇవన్నీ ఓవరాల్లో రిపబ్లిక్ ఈస్ట్ సేల్ ఇది అనమాట. దీని సారాంశం అంతా ఇంత పెద్దగా ఉంది అనమాట. నెక్స్ట్ మంత్ వెస్ట్ సేల్ కి వెళ్తున్నాం ఇది అయిపోగానే. ఓకే, అది ఎప్పుడు పెడతారు మళ్ళీ? మొన్న అంటే రిపబ్లిక్ డే కాబట్టి 26 వ్యాలంటైన్స్ పెడతాం సార్. వ్యాలంటైన్స్ February 14th. ప్రేమికులు వస్తారు మీ దగ్గరికి. సరే, February 14 వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఫిబ్రవరి రాబోతుంది, రేపు January 31st. ఇంకా 15 రోజుల్లో ఉంది కాబట్టి February 14th చూద్దాం. ప్రేమికులు వస్తారా, అక్కడికి వ్యాపారవేత్తలు వస్తారా, ఎవరు వస్తారా అనేది కూడా మనం చూద్దాం. ఇప్పుడు మీరు ఓ చోట మంచి రిసార్ట్ కట్టారు, ఫామ్ హౌస్ కట్టారు, లీజుకు తీసుకొని అక్కడ నేను వచ్చి స్టే అవుతా. అక్కడ వచ్చి నేను నా ఫ్రెండ్స్ వచ్చి స్టే అవుతాము. అక్కడ రెస్టారెంట్ అవన్నీ అవైలబిలిటీలో ఉంటాయా? రెస్టారెంట్ మనదే ఓన్ ఫుడ్ ఉంది సార్ మన దగ్గర. ఇరానీ గరం అని మన ఓన్ ఫుడ్. అది ఇరానీ గరం దాని పేరు. దీనిలో ఏంటి అంటే మన దగ్గర ఎవరైనా సరే వచ్చి స్టే చేసే వాళ్ళకి బేసిక్ ఏం కావాలి? బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, ప్రాపర్ గా లంచ్ ఇవ్వాలి, స్నాక్స్ ఇవ్వాలి, డిన్నర్ ఇవ్వాలి. ఈ 4 ఇచ్చినాక వాళ్ళు లేట్ నైట్ స్టే చేస్తారు. అవును, మిడ్ నైట్ మా ఫ్రెండ్స్ అంతా కలిసి మందు కొట్టాలంటారు. ఏమే మందు కొడుతూ మంచికి మామ చికెన్ కావాలరా, మటన్ కావాలరా, ఫిష్ కావాలరా, మామ ఎగ్ ఫ్రై కావాలరా నాకు అంటారు. మేము ఎవరికి ఆర్డర్ ఇవ్వాలా? మీ దగ్గర ఇబ్బంది కదా, మీ దగ్గర చికెన్, మటన్, ఫిష్ ఇవన్నీ అందుబాటులో ఉంటాయా? అన్నీ ఉంటాయి సార్ మన దగ్గర. వచ్చి పాన్ ఇండియాలో మనమే ఫస్ట్ స్టార్ట్అప్, ఈ కంపెనీ స్టార్ట్అప్. ఈ స్టార్ట్అప్ ఏంటి అని అంటే ఇట్స్ నాట్ రెడీమేడ్ ఫుడ్, ఇన్స్టాంట్ నూడిల్స్ లాగా రెడీమేడ్ ఫుడ్ కాదు ఇది. బేసికల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక అన్నారు కదా, మీ ఫ్రెండ్స్ తో వచ్చి స్టార్టర్స్ కావాలని అడిగినారు midnight 2 o'clock. అప్పుడు మనం ఒక షెఫ్ ని హైర్ చేసుకోలేము. ఎందుకు హైర్ చేసుకోలేము అంటే షెఫ్ ఇండస్ట్రీ ఒకలాగా డిస్ట్రిబ్యూట్ అయ్యింది మార్కెట్ లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మల్టీ క్విజైన్స్ ఉన్నాయి దీనిలో. కాంటినెంటల్ ఉంది, ఇటాలియన్ ఫుడ్ ఉంది, బిర్యానీ అంటే ఇరానీ ఫుడ్ ఉంది, డెజర్ట్స్ అంటాం, స్టార్టర్స్ అంటాం. వీళ్ళలో ఏమైపోయిందంటే షెఫ్, కాంటినెంటల్ షెఫ్ వచ్చి కాంటినెంటల్ చేస్తాడు, అంటే శాండ్విచ్లు, బర్గర్లు ఇవే చేస్తాడు. చేసి వేరే చేయమంటే చికెన్ 65 చేయమంటే చేయడు అతను. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌనీస్, డెజర్ట్స్ కావాలి, బ్రౌనీస్ కానీ, లావాస్ కానీ, కప్ కేక్స్, ప్యాన్ కేక్స్, వాఫల్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఈ దీనికి ఒక సపరేట్ మాస్టర్ అంటాం. ఇప్పుడు మీరు అదే టిఫిన్ సెంటర్, సౌత్ ఇండియన్ టిఫిన్ సెంటర్, దానిలో ఇడ్లీ మాస్టర్, దోశ మాస్టర్, బోండా మాస్టర్, ఆయిల్ మాస్టర్ అంటాం. సో వీళ్ళు వాళ్ళ జాబ్స్ ని పనిచేసుకున్నారు. సో దీనివల్ల ఏమైపోతుందంటే ఒక హోటల్ ఇండస్ట్రీ నడవాలంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకు? ఇప్పుడు నైట్ మీరు వచ్చిన్నారు, ఒక ఫ్రెండ్ స్టార్టర్ అడుగుతారు, ఒక ఫ్రెండ్ డెజర్ట్ అడుగుతారు, చిన్న పిల్లవాడు అంటాడు, వాడు ఐస్ క్రీమ్, వాఫల్స్ అడుగుతాడు. లేడీస్ ఉంటారు, వాళ్ళు మాక్ టైల్స్, థిక్ షేక్స్ అడుగుతారు.
ఇంకొంతమంది నాకు తిన్నాక బిర్యానీ కావాలి అంటారు. సో ఇంతమంది షెఫ్ను హోటల్ ఇండస్ట్రీ పెట్టలేదు. సో మేము ఈ స్టార్ట్అప్ చేసిన రీజన్ అది. సో మన దగ్గర ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటాయి. ఎట్లుంటాయంటే బయట దొరికేదానికన్నా బాగుంటుంది. బయట దొరికేదానికన్నా బాగుంటుందని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, వీ డజంట్ యూస్ టేస్ట్ ఎన్హాన్సర్స్ అంటారు మార్కెట్లో. ఇప్పుడు మీరు బయట పోయి ఒక దగ్గర బిర్యానీ తినారంటే, ఐ డోంట్ వాంట్ నేమ్ ఏదైనా పర్టికులర్ బిర్యానీ సెంటర్, కానీ మీరు కొన్ని బిర్యానీ సెంటర్ తింటే మళ్ళీ మీరు నెక్స్ట్ డేలో అక్కడ తినాలనిపిస్తుంది. రీజన్ ఏంటంటే దానిలో E635 అనే ఒక ఫ్లేవర్ కలుపుతారు. అది దాన్ని టేస్ట్ ఎన్హాన్సర్ అంటారు. అంటే ఆ E635 అనేది మీరు ఫ్లేవర్ కలిపితే వెజిటేరియన్ ఫ్లేవరే అంటారు, కానీ దానిలో పోర్క్ మీట్ కలిసి దేర్ ఆర్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్. ఈ కాంట్రవర్సీ పక్కన పెడితే ఇది టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. ఇంకొకటి ఎథిలిన్ ఆక్సైడ్ అంటారు. ఇదేంటంటే షెల్ లైఫ్ పెంచుతుంది ప్రోడక్ట్ది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మసాలా ఉంది, ఆ మసాలాలో ఈ ఎథిలిన్ ఆక్సైడ్ కలిపితే 6 months నిల్వ ఉండేది 1 year నిల్వ ఉంటుంది. కరెక్ట్. సో ఇలాంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఇలాంటి ఫుడ్ అడల్టరేషన్ ప్రాసెస్ మేము ఫాలో అవ్వం. సింపుల్ థింగ్, ఏది చేయాలో న్యాచురల్ ప్రాసెస్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ 65 ఇందాక మీరు అడిగినారు. మీరు అడగంగానే మన దగ్గర ఏం చేస్తారంటే, మా దగ్గర ఒక ఇట్లా రెడీమేడ్ కిట్ ఉంటుంది ఒకటి. ఇది జస్ట్ 40 rupees మన దగ్గర. ఇరానీ గరం. ఇది నాన్ వెజ్ మిక్స్ అంటాం దీన్ని. ఇట్లాంటి మన దగ్గర 74 products ఉన్నాయి టోటల్లీ. సో ఈ NV మిక్స్ ఏం చేస్తుందంటే, మీరు 1/2 kg చికెన్ తీసుకుంటారు. ఇది ఈ మసాలా ఏదైతే దీనిలో ఉన్న మసాలాని చికెన్లో మిక్స్ చేసి డైరెక్ట్ ఆయిల్ వేస్తే చికెన్ పకోడీ రెడీ అయిపోతుంది. అట్లా దీనిలో ఇట్లాంటివి మనకి పెప్పర్ చికెన్ మసాలా ఉంది, సీ ఫుడ్ మసాలా ఉంది, దీని మీద టాపింగ్స్ ఉన్నాయి, వాఫుల్ మిక్సెస్ ఉన్నాయి. వాఫుల్ మిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, డెజర్ట్ అడిగారు కొంతమంది, దీన్ని వాఫుల్ మిక్స్ అంటాం. ఓకే. ఇప్పుడు మీరు బయట తినే వాఫుల్ కన్నా ఇది చాలా బాగుంది. ఎలా ప్రిపేర్ చేస్తారు దాన్ని? మీకు ఫుడ్ చేయడం వస్తుందా? మీకు వండుతారా? ఇప్పుడు మీరు పకోడీ వండాలనుకోండి, కొంచెం కారం తీసుకుంటారు, కొంచెం ఉప్పు తీసుకుంటారు, కొంచెం శనగపిండి మైదానం తీసుకొని మిక్స్ చేసి, కార్న్ఫ్లోర్ తీసుకొని మిక్స్ చేసి ఆయిల్లో వేస్తారు. నెక్స్ట్ టైం చేసినప్పుడు అదే టేస్ట్ రావాలంటే ఏం చేయాలి? అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. కానీ మన చేతితో అది కుదురుతుందా? కాదు. ఒకసారి ఉప్పు ఎక్కువ అవుతుంది, ఉప్పు తక్కువ అవుతుంది. సో ఇది ప్రాసెస్. కానీ మా ప్రాసెస్లో ఏముంటుంది అంటే, మనం ఇంట్లో చేసే మిక్సెసే ప్రపోర్షనేట్గా దానికి ఎంత కారం 2 spoons, ఉప్పు 1/2 tablespoon, అట్లా ప్రపోర్షనేట్గా కలిపిన మసాలా ప్యాకెటే ఇది. దీన్ని మెషిన్ త్రూ చేస్తాం కాబట్టి మనకి ఎలాంటి టేస్ట్లో కూడా కన్సిస్టెన్సీ వస్తుంది, చేంజెస్ ఉండవు టేస్ట్లో తీసుకునే వాళ్ళకి. దానికి అప్రూవల్స్ అన్ని ఉన్నాయంటారు, దానికి లైసెన్స్ అన్నీ ఉన్నాయి. లైసెన్స్ అన్ని ఉన్నాయా? అన్ని లైసెన్స్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి వీటికి. ఓకే. ఇక్కడ మార్కెట్లో దొరుకుతాయి, అది కేవలం మీ దగ్గర? ఇది ఓన్లీ మా ఫ్రాంచైజీ తీసుకుంటారు కదా, మా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారు కదా, వాళ్ళకి ఇస్తున్నాం. సెకండ్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఇప్పుడు మన దగ్గర బిర్యానీస్ కానీ, అంటే ఈ 4 parts మీకు చెప్పినాను కదా నేను, స్టార్టర్స్, బిర్యానీస్, డెజర్ట్స్, బీవరేజెస్, టీ కానీ కాఫీ కానీ, టీ ప్యాకెట్స్ కూడా మన దగ్గర అన్ని టీ మసాలాలు అన్నీ దొరుకుతాయి మన దగ్గర. ఏం టీ మసాలా అది? ఇవి నార్మల్, ఇది గ్రీన్ టీ అండి ఇది. ఓకే. సో ఇది ఇన్స్టెంట్ గ్రీన్ టీ. ఇప్పుడు గ్రీన్ టీ చేసుకోవాలంటే ఇది కొంచెం 2 spoons వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో సెలెక్టెడ్ గ్రీన్ టీ. మార్కెట్లో ఇప్పుడు మనకు డూప్లికేట్ గ్రీన్ టీస్ కూడా దొరుకుతాయి. సో అట్లా మన దగ్గర 14 types ఆఫ్ టీస్. ఒరిజినల్ మేము ఎలా నమ్మాలి? ఇది ఒరిజినల్ ఎలా నమ్మాలంటే టేస్ట్ చేసి నమ్మగలుగుతారు. అందుకనే మేము ఏం చేస్తామంటే, మా దగ్గరకు వస్తే మీరు టేస్ట్ చేయండి, తేడా తెలుస్తుంది. ఓకే. సో మోర్ ఓవర్ మన కాన్సెప్ట్ వచ్చి ఏంటి అని అంటే, ఇప్పుడు బయట ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీకు చెప్పినట్టు షెఫ్స్ ఎట్లా డివైడ్ చేసుకున్నారో, బయట కూడా కొంతమంది మిల్క్ షేక్స్ అమ్మేటోళ్ళు కూడా 20 lakhs తీసుకుంటున్నారు ఫ్రాంచైజీ. ఒక్క మిల్క్ షేక్ దానికి జనాలకు అవేర్నెస్ లేక వాళ్ళకి 20 lakhs పే చేస్తున్నారు నా దృష్టిలో. ఎందుకు ఒక మిల్క్ షేక్ చేయాలని 20 lakhs ఎందుకు పే చేయాలని క్వశ్చన్ చేస్తే, వాళ్ళకి వెళ్ళినాక అర్థమైతే మేము 20 lakhs లాస్ అయినామని. కరెక్ట్. అదే ఇప్పుడు వాఫుల్స్ ఉంది, 7 lakhs మీరు ఫ్రాంచైజీ పే చేస్తున్నారు. మా దగ్గర ఓన్లీ మేము తీసుకునే 30,000 rupees. మెషిన్స్ ఏం కొనాలో అమెజాన్లో లింక్లు ఇచ్చేస్తాం డైరెక్ట్. ఎందుకంటే వాళ్ళే కొనుక్కుంటారు, వాళ్ళే వారంటీ క్లెయిమ్ చేస్తారు, మనకు సంబంధం లేదు. ఈ 30,000లో వాళ్ళకి అన్ని ట్రైన్ చేస్తాం, 404 products ట్రైన్ చేస్తాం, దానిలో అన్ని కవర్ అయిపోతాయి. ఓకే. ఓకే. సో దాన్ని ఫస్ట్ మా దగ్గర స్టేజ్ చేసుకుని వాళ్ళకి నచ్చితే తినచ్చు. ఫ్రాంచైజీ కాస్ట్ ఎంత? మీరు ఫ్రాంచైజీ జీరో ఫ్రాంచైజీ ప్రొవైడ్ చేస్తారు? 30,000 ట్రైనింగ్ అండ్ ఫ్రాంచైజీ కాస్ట్. దానిలో మనం ట్రైనింగ్ ఇస్తాము, 2 days లో ట్రైనింగ్ ఇస్తాం. ఓకే. ఏం ట్రైనింగ్ ఇస్తారు? ఈవెన్ షెఫ్ అవసరం లేదు మనకి. ఒక పర్సన్ ఇప్పుడు దాకా వంటింట్లో వెళ్ళని అతనికి కూడా మనం ఎలా చేయాలి ఈ 400 products అనేది ట్రైనింగ్ ఇస్తాం. ఓకే. చిన్నది వాళ్ళతో మీతో మెటీరియల్ కొని వాళ్ళు అమ్ముకోవచ్చు. మెటీరియల్ కొని అమ్ముకోవడం కాదు, ప్రోడక్ట్ అమ్ముకోవచ్చు. సో వాళ్ళకి మార్జిన్ ఉంటుంది, బయట కన్నా ఒక 1 rupee తక్కువనే దొరుకుతుంది. వాళ్ళకి లాభం, తిన్న వాళ్ళకి లాభం. ఓకే. సరే, మందు కొట్టిన తర్వాత ఇంకా ఫుల్గా భోజనం చేయాలి, నాకు బిర్యానీ కావాలా అంటాడు. మన దగ్గర బిర్యానీ కిట్ దొరుకుతుంది. అది ఎలా ఉంది బిర్యానీ కిట్? ఎక్కడ? బిర్యానీ కిట్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది సార్. ఇది ఫిష్ బిర్యానీ కిట్ అనుకోండి. కుండ బిర్యానీ కావాలంటే ఇదే మనం కుండలో వండుతాం. ఓకే. దీన్ని యూజువల్ మనం ఈ ప్రాసెస్ మనం వండేదే కుండలో. సో కుండలో ఎలా వండుతారు? ఇప్పుడు ఈ కిట్ ఉంది కదా సార్, ఫిష్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 200 grams ఫిష్ తీసుకుంటాం, ఈ మసాలా కలుపుతాం, కలిపి ఫస్ట్ మసాలా వేసేయాలా, ఆ ఫిష్ తో కలిపి మసాలా కలిపి దీనిలో అడుగున వేసేస్తాం. వేసినాక మనం రైస్ వేస్తాం దీనిలో.
రైస్ వేసి మన రైస్ అంటే ఫ్లేవర్డ్ రైస్, దీనిలో ఇంకొక ప్యాకెట్ ఉంటుంది రైస్ తోని వేసి మూత పెట్టి మనము దీన్ని ఒక మెషిన్, స్టోన్ మెషిన్ అంటాం, ఓజీ స్టోన్ మెషిన్ అంటాం, అందులో పెట్టేసినాం అనుకోండి 15 minutes మీకు వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోతుంది. ఓకే, వేడి వేడి బిర్యానీ రెడీ అని తెచ్చిస్తారేమో కదా. ఎన్ని వచ్చేసాయండి అసలు మార్కెట్లోకి అసలుకి. కానీ చాలా హెల్దీ సార్ ఇది. చాలా ఎలా చెప్తారు మీరు చాలా హెల్తీ అని? మీరు మీ వ్యాపారం కోసం మీరు చెప్పొచ్చు, మీరు ఎలా చెప్తారు? నేను అదే మీరు డాక్టర్ కాదు, ఇది హెల్తీ అని చెప్పడం, వ్యాపారస్తుడు మీరు. సరే ఇప్పుడు నేను ఒకటి సింపుల్ చెప్తాను. మనం కొన్ని దగ్గర అయితే పొద్దున అనీజీగా ఉంటుంది స్టమక్, మీరు అబ్జర్వ్ చేసినారా? కరెక్ట్. నా ప్రోడక్ట్ తిని నైట్ ఫుల్ హెవీగా తినండి 10 o'clock కూడా, తిని ఒక 10 minutes వాక్ చేసి పడుకోండి, పొద్దున ఎలా ఉందో మీకే తెలుస్తుంది. అంతే సింపుల్. మనం హెల్దీ, మనం తిన్న ఫుడ్ నెక్స్ట్ డే చెప్పేస్తాం సార్ మార్నింగ్. ఎందుకంటే మా ఆఫ్టర్నూన్ ఒక హోటల్లో ఒక రెస్టారెంట్కి వెళ్ళి భోంచేసిన తర్వాత నైట్కి ఏం తినబుద్ధి కాదు, చాలా అనీజీగా ఉంటుంది, డైజెస్ట్ కాదు, అసలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నైట్ ఏమొద్దా ఏదైనా జ్యూస్ తాగి పడుకుంటాం, లేదంటే ఏదైనా జావ తాగి పడుకుంటాం అనిపించేది అట్లా ఉంటుంది. అదే మీ ఇంట్లో తింటే చాలా హ్యాపీగా ఉంటుంది. రీజన్ ఏంటి? ఇంటి ఫుడ్డే కదా. అది ఇంటి ఫుడ్ అంటే బయట అంతా ఫుడ్ అడల్టరేషన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూసినారు సార్, మన చాలా మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు వచ్చినారు, మా కిచెన్ 500 SFT 150 SFTలో కూడా కిచెన్ ఉంది మాది, మీరు చూడండి దానిలో డైలీ 30,000 సేల్ చేయొచ్చు 150 SFTలో. ఇవన్నీ ఐటమ్స్ దొరుకుతాయి, 400 ఐటమ్స్ దొరుకుతాయి మీకు ఆ కిచెన్లో. పొద్దున మీరు బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్, స్నాక్స్, డిన్నర్ కావాలంటే మిడ్ నైట్ కూడా సర్వ్ చేస్తాం. ఆ 150 SFT ఎంత నీట్గా ఉంటుందో చూడండి మీరు కిచెన్. ఓకే, అక్కడనే మీకు అర్థమైపోతుంది ఎంత. ఇంకొకటి సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ రీజన్ చెప్తాను మీకు. మీరు ఇందాక బిర్యానీ అన్నారు, నేను ఇప్పుడు మీరు నైట్ ఒక 10 members గెస్ట్స్ వచ్చారు, మా హోటల్కి వచ్చినా లేకపోతే వేరే ఏదో హోటల్కి వెళ్ళినారు. మినిమం ఒక బిర్యానీ హండీ ఉండాలంటే మినిమం 5 kilos వేయాలి. యూజువల్లీ హండీ అంటాం దాన్ని. 5 kilos హండీ 40 మందికి వస్తుంది, 40 members వస్తుంది. ఆ రోజు 20 members కస్టమర్స్ వచ్చినారు, మిగతా 20 మంది బిర్యానీ పడేస్తారు అనుకుంటున్నారు వీళ్ళు హోటల్ వాళ్ళు? పడేయరు. ఏం చేస్తారు? దాన్ని వార్మర్ అంటారు ఒకటి, దాన్ని వార్మర్ మీదకి షిఫ్ట్ చేస్తారు. అది 8 గంటలు హోల్డ్ చేస్తుంది ఫ్రెష్నెస్ ని. అంటే అది ఫ్రెష్ కాకపోయినా అది చెప్తుంది ఈ వార్మర్ ఇది ఫ్రెష్గా ఉంది ఫుడ్ అని. పెట్టుకుంటే కొంచెం తేమ తగులుతుంటది. ఆ 8 గంటలు ఆడితే ఆ రైస్ పనికిరాదు, ముక్కలు తీస్తారు దానిలో. తీసి కొంచెం గట్టిగా ఉన్న దాన్ని చికెన్ టిక్కా అని ఇచ్చేస్తారు మీకు, చికెన్ టిక్కా కర్రీ అని. లేదు అని అంటే అదే మళ్ళీ కొత్త బిర్యానీ తీసి మళ్ళీ 5 kilos హండీలో ఒక 20 pieces వేసి దానిలో కలిపేసి ఇచ్చేస్తారు. 2 months బ్యాక్ మొత్తం పేపర్లో ఇవే. కరెక్ట్. చికెన్ అంతా నిలువ ఉన్న చికెన్ దొరుకుతుంది అంటే వాళ్ళు ఏం చేస్తారు? చేసేది ఇదే. మన దగ్గర అదేం లేదు. ఒక ప్యాకెట్ తీసుకున్నారు మీరు, ఇవాళ మీరు ఇప్పుడు వచ్చిన కస్టమర్, ఇప్పుడు వ్యాపారికి కూడా లాస్ ఉండదు సార్. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే, మన మసాలా ప్యాకెట్ ఒకటి ఉంది, మీరు వచ్చి చికెన్ 65 అడిగినారు, సింపుల్గా మీరు రాగానే మనం 200 చార్జెస్, కొంచెం 250 grams చికెన్ తీసుకుంటాం, దానిలోనే ఫ్రెష్ చికెన్ మన మసాలా వేసి కలుపుతాం, పకోడీ వేడివేడిగా వేస్తాం, మీకు ఇచ్చేస్తాం. దీనిలో నిలవ ఉందా? బిర్యానీ ఉంది. ఇప్పుడు మీరు వచ్చి ఫిష్ బిర్యానీ అయినారు, ఇమీడియట్ మీకు ఆ కుండ చేస్తే మీకే ఇచ్చేస్తాం మీకు ఫిష్ బిర్యానీ. ఈ సైజులో మీకు చెప్పినట్టుగానే ఈ సైజులో ఫిష్ బిర్యానీ ఉంటుంది కదా, ఇది మీకు తప్పించి ఇంకెవరికి ఇవ్వం. సో ఇందులో మాకు మిగిలింది ఏం లేదు నెక్స్ట్ కస్టమర్కి వచ్చి పెట్టడానికి. అందుకే నేను ఫ్రెష్ ఫుడ్ అంటున్నాను దీన్ని. ఓకే. సో ఇట్లా ప్రతి ప్రోడక్ట్ మన దగ్గర ఇంతే. ఓకే, ఆన్ డిమాండ్, వీ ప్రిపేర్ ఆన్ డిమాండ్. ఓకే, వచ్చి రిసార్ట్లో కావచ్చు, మీ ఫామ్ హౌస్లో హ్యాపీగా ఉండడంతో పాటు ఒక మంచి రుచికరమైన భోజనం కావాలన్నా, రుచికరమైన వంటకాలు తినాలన్నా కూడా మీ దగ్గరకు తప్పకుండా రావాల్సిందే అన్నమాట. 100%. ఇప్పటివరకు ఎంతమందికి మీరు అంటే ఫ్రాంచైజ్ ఇచ్చారు, ఎంతమందిని ట్రైన్ చేసి? ఫ్రాంచైజ్ అని ఏం లేదు సార్, జస్ట్ మనం ట్రైనింగ్ ఇస్తాం. ఓకే. కానీ మేము చాలా మందికి ట్రైనింగ్ ఇస్తాం. మా ఫ్రాంచైజీ తీసుకోవాలన్న రూల్ ఏం లేదు. ఇప్పుడు మీరు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడనో ఒక ఆల్రెడీ ఒక మిల్క్ షేక్స్ ఉన్నదో పెట్టుకున్నారు, మీకు ఆల్రెడీ ఒక కస్టమర్ ఒక ఎంప్లాయీ ఉంటాడు అక్కడ. ఆ ఎంప్లాయీ ఏం చేస్తాడు? ఓన్లీ షేక్స్ అమ్ముతున్నాడు. చలికాలంలో వానాకాలంలో ఏమైనా షేక్స్ తాగుతారా? తాగరు కదా. మీ దగ్గర మెషినరీ అంతా ఉంది, బ్లెండర్ మెషిన్ ఉంటుంది, ఓవెన్ మెషిన్ ఉంటుంది, డీప్ ఫ్రైయర్ మెషిన్ ఉంటుంది, ఇవన్నీ 3-4 మెషిన్లు మీకు కావాల్సి ఉన్నాయి. మా ప్రోడక్ట్ ట్రైనింగ్ ఇస్తాం, మా ప్రోడక్ట్ వాళ్ళకి ఇస్తాము, ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వాళ్ళు అమ్ముకోవచ్చు హ్యాపీగా. సో దీనికి మేము ఛార్జ్ చేసి 30,000 ఛార్జ్ చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, తర్వాత మీ ప్రోడక్ట్స్ కొనుక్కొని వాళ్ళు షాప్ పెట్టుకోవచ్చు.